సార్, వివేకానంద గారి కేసు మళ్ళీ మొదటికొచ్చింది. దస్తగిరి అంశం మళ్ళీ తెరపైకి రావటం, సిబిఐ చాలా వేగంగా దీని మీద పనితీరు చేయటం జరుగుతోంది. దీని గురించి మీ విశ్లేషణ. ఈరోజు కడప సెంట్రల్ జైల్లో దస్తగిరిని విచారించబోతున్న అంశం మనందరం విన్నాం. ఇది దస్తగిరి ద్వారా గతంలో కడప ఎస్పీ గారికి ఇచ్చిన ఫిర్యాదు బేస్ చేసుకొని జరుగుతున్న విచారణ. ఇది సిబిఐ జరుగుతున్న విచారణ కాదు. వాస్తవంగా దస్తగిరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అక్యూజ్ నెంబర్ 4గా ఉన్న తను గతంలో సిబిఐకి అప్రూవర్గా మారి పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్ నేపథ్యంలో అతను అప్రూవర్గా మారి తన ద్వారా వెల్లడైన వాస్తవాల ప్రాతిపదికగానే వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ వేగవంతమైంది. ఆ వాస్తవాలు వెల్లడైన తర్వాతే సిబిఐ కూడా అసలు సొత్తదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అనే విషయంలో ఒక నిర్ధారణకు రాగలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో దస్తగిరి అప్రూవర్గా మారటం వల్ల తమందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అన్న ఉద్దేశంతో ఆనాడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఆ కేసులో అనుమానితులుగా ముద్దాయిలుగా సిబిఐ ద్వారా నిర్ధారణ చేయబడిన వ్యక్తులను కాపాడటానికి చేసిన ప్రయత్నం కూడా మనకందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దస్తగిరిని ఏ విధంగా వెంటాడింది, వేధింపులకు గురి చేసింది చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారానే ఆ రోజు ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో దస్తగిరి ఉంచబట్టం. ఆ ఉన్న సందర్భంగా కేసులో ప్రధాన ఆరోపణదారుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడు చైతన్యరెడ్డి తన తండ్రి జైలు పాలు కావటానికి దస్తగిరి అప్రూవర్గా మారి ఇచ్చిన స్టేట్మెంటే కారణం అని చెప్పని, అటువంటి దస్తగిరిని ఎలా అయినా సరే తమ తండ్రికి అనుకూలంగా మార్చాలనే ఉద్దేశంతో తమకి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయి కాబట్టి, ఆయనే పాలకుడిగా కొనసాగుతున్నాడు కాబట్టి, ఆయన ఆదేశాలే శిరోధార్యంగా పాటించే అధికారులు జైళ్ళల్లో లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి అండదండలతో అతను దస్తగిరిని బెదిరించి ప్రలోభపెట్టే ఆలోచనతో ఒక డాక్టర్గా కడప సెంట్రల్ జైల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న నెపంతో తను సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ సెంట్రల్ జైలుకి వెళ్ళిన సందర్భంలో జైలు సూపరింటెండెంట్గా ఉన్న ప్రకాష్ అతని సమక్షంలోనే దస్తగిరిని అప్రోచ్ అయ్యి దస్తగిరితోటి శివశంకర్ రెడ్డి గారికి అనుకూలంగా మారు, సిబిఐ విచారణాధికారిగా ఉన్న రామ్ సింగ్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వు, రామ్ సింగ్ ఒత్తిడి పెట్టడంతో ఈ విధమైన అప్రూవర్గా మారాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి తప్ప నా పాత్ర ప్రమేయం ఈ కేసులో లేదు, రామ్ సింగ్ ఇచ్చిన స్క్రిప్టే నేను ఫాలో అయ్యాను అని చెప్పని రామ్ సింగ్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పని అడగటం. ఆ అడిగిన సందర్భంలోనే అలా గనక నువ్వు వ్యవహరించిన పక్షంలో నీకు 20 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పని ఆఫర్ చేయటం. ఒకవేళ అటువంటి ఆఫర్ని కనుక నువ్వు తిరస్కరించిన పక్షంలో నీ జీవితం సర్వనాశనం చేస్తాం, నిన్ను ఈ జైలు నుంచి బయటకు రానివ్వం, ఈ జైల్లోనే నీ జీవితం ముగిసిపోయేట చేస్తామని చెప్పని బెదిరించిన అంశం. ఇవన్నీ కూడా సాక్షాత్తు జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ సమక్షంలో జరగటంతో ప్రకాష్ సహాయ సహకారాలతోటే ఈ విధంగా నన్ను జైలుకి వచ్చి బెదిరించడం జరిగింది అని చెప్పని, అదే సందర్భంలో జమ్మలమడుగు నాటి డిఎస్పీగా పనిచేసిన నాగరాజు అలాగే నాటి ఇన్స్పెక్టర్గా ఉన్న ఈశ్వరయ్య కూడా ఈ కుట్రలో భాగస్వాములుగా ఉండి నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు, నా మీద తప్పుడు కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. వివేకానంద రెడ్డి గారి కేసులో నేను ఇచ్చిన అప్రూవర్ స్టేట్మెంట్ని మార్చి సిబిఐ అధికారులకు వ్యతిరేకంగా గొంతెప్పమని చెప్పని బెదిరించారు నన్ను, లేకుంటే నా జీవితం సర్వనాశనం చేస్తాము అని చెప్పని బెదిరిస్తున్న నేపథ్యంలో నాకు రక్షణ కల్పించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే దస్తగిరి స్వయంగా కడప ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆనాడు ఫిర్యాదు చేసిన నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ పాలకులకు వ్యతిరేకంగా ఆనాటి పాలకులకి అనుకూలకు వ్యతిరేకంగా దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదుని నాటి ఎస్పీ పరిగణలోకి తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ పురోగతి సాధించటం లేదు. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఈ కేసు విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురండి అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టులో గత వారం 10 రోజుల క్రితమే పిటిషన్ ఫైల్ చేయడం మనకు చూసాం. ఇటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 1 సంవత్సరం క్రితం దస్తగిరి ఇచ్చిన పిటిషను తను ఇచ్చిన ఫిర్యాదు ఇప్పటికీ పరిష్కరింపబడకపోతే అది పోలీస్ డిపార్ట్మెంట్కి అపప్రదగా భావిస్తూ ఇప్పుడు ఆ కేసు విచారణ వేగవంతం చేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ని విచారణాధికారిగా నియమించి ఈరోజు కడప సెంట్రల్ జైల్లో దస్తగిరిని విచారించాలి. అలాగే దస్తగిరి ఎవరి మీదైతే ఫిర్యాదు చేశాడో డాక్టర్ చైతన్యరెడ్డి అలాగే
నాటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ను కూడా దస్తగిరి వాంగ్మూలం తీసుకున్న తర్వాత వారిద్దరిని కూడా పిలిచి విచారించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇంకొక ఇద్దరు అధికారులు డిఎస్పి నాగరాజు అలాగే ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య కూడా విచారణకు హాజరైతే రాసిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి వారి ఆదేశాలు పాటించిన పర్యవసానం, నాడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సహకరించిన పర్యవసానం, ఎంతమంది అధికారులు జైలు పాలయ్యారు, కేసులు పాలయ్యారు, నాటి నుంచి నేటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ పొలిటికల్ ఎజెండాలో భాగంగా వాళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవసానం ఉరవకొండ ఎలక్షన్ ఈఆర్ఓగా పనిచేసిన నాటి జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతమంది అధికారులు సస్పెన్షన్ గురైంది చూసాం మనం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా ఆ రోజు వైసీపీ వారి అకృత్యాలకి సపోర్ట్ చేసిన పర్యవసానం నాటి ఐఏఎస్ అధికారి గిరీషా నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఎంతమంది సస్పెండ్ అయిందో చూసాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వారి ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్కి సహకరించిన పర్యవసానం ఎంతమంది తహసీల్దారులు, ఎస్ఐలు, సిఐలు, బిఎల్ఓలు సస్పెండ్ అయిందో చూసాం మనం. ఆ తర్వాత ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడిగా పనిచేసిన నాడు ఆయన అకృత్యాలకు సపోర్ట్ చేసిన పర్యవసానం రఘురామకృష్ణరాజు గారి కస్టడీ టార్చర్ కేసులో ఇవాళ నాటి ఏఎస్పీ విజయపాల్ అరెస్టే జైల్లో ఉన్నాడు. నాటి గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పరారీలో ఉంది. అలాగే నాటి సిఐడి అడిషనల్ డీజీగా పనిచేసిన పివి సునీల్ కుమారు, పిఎస్ఆర్ ఆంజనేయులు కేసులు పాలై ఉన్నారు. అలాగే కాదంబరి జత్వాని కేసులో కూడా 3 ఐపీఎస్ అధికారులు, ఒక ఏఎస్పీ, 2 సిఐలు, ఒక ఎస్ఐతో కూడా ఇవాళ కేసులు పాలై ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు పాటించిన పర్యవసానం ఎలా అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులకి సహకరించి అధికారులు బలిపశులుగా మారారో ఇవాళ పాలకుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాకి సపోర్ట్ చేసి ఎంతమంది అధికారులు ఇవాళ కేసులు పాలవుతున్నారు, విచారణలు ఎదుర్కొంటున్నారు అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అయినా సరే అధికార వ్యవస్థలో మార్పు రానప్పుడు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు బెదిరింపుల పర్వం ప్రాతిపదికగా ఇప్పుడు జైలు సూపరింటెండెంట్లు, ఇప్పుడు డిఎస్పీలు, ఇప్పుడు ఇన్స్పెక్టర్లు కూడా కేసుల పాలు, విచారణలు ఎదుర్కొనే దుస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు రాజకీయ పక్షాల ఎఫిలియేషన్ తోటి పాలకులు ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవ్వాలి, వారి రాజకీయ ఎజెండాలో వీళ్ళు భాగస్వాములు అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అది మరొకసారి నిర్ధారణ అవుతుంది. కనీసం ఇప్పుడు అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి రేపు మార్చి 15కి 6 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. ఇప్పటికీ ఆ కేసు విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి రాలేదనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఇప్పటికైనా వేగం పెంచి ఆ కేసుని ఒక ముగింపు దశకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అసలు సిసలు దోషులు ఎవరు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ డాక్టర్ చైతన్య రెడ్డి ద్వారా 20 కోట్లు ఆఫర్ చేసే స్థాయి ఆర్థిక స్థితిగతులు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయనేది విచారణ చేయాల్సిన అవసరం ఉంది. గతంలోనే పులివెందుల మేజిస్ట్రేట్ గారికి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం నాకు ₹1 కోటి అడ్వాన్స్గా ముట్టాయి అని చెప్పని దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో అతని దగ్గర నుంచి ₹72 లక్షలు రికవర్ చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇంత నల్ల డబ్బు ఇన్వాల్వ్ అయ్యి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఒక హత్యకి ₹40 కోట్ల ఆఫర్ చేసినప్పుడు అంతటి నల్ల డబ్బుని హ్యాండిల్ చేస్తున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళకున్న సామర్థ్యం ఏంటి, ఆ సంపాదనకున్న సోర్స్ ఏంటనేది నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీకి కూడా ఉంది. మరి వారు ఇప్పటి వరకు ఎంటర్ కాకపోవడం అనేది, ₹72 లక్షల నగదు రికవర్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఈ కేసులో వాళ్ళ విచారణ మొదలు పెట్టకపోవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే నోరు తెరిస్తే పదుల కోట్ల రూపాయల ప్రస్తావనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి మూలాలేంటి, అంత డబ్బు ఆఫర్ చేస్తున్నది ఎవరు, ఎందుకు ఆఫర్ చేస్తూ ఉన్నారు, అసలు ఆ హత్యకున్న మోటివ్ ఏంటి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన్ని హత్య చేయించాల్సిన అవసరం ఎవరికి, ఆ హత్య చేస్తే ప్రయోజనం సిద్ధించేది ఎవరికి, వీటన్నిటినీ లోతుగా విచారణ చేయడానికి కనీసం ఇప్పటి నుంచైనా సరే ఆ దిశగా ప్రయత్నం జరగాలని చెప్పని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్